హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముఖ్యాంశాలు చూసినట్లయితే, కొత్త ప్రభుత్వమైన నోటిఫికేషన్స్ ఇస్తుందా? ఏపీ డిఎస్సిపై అభ్యర్థుల ఎదురుచూపు. ప్రతి సంవత్సరం మరి క్యాలెండర్ వచ్చేనా అంటూ ఒక అప్డేట్ ఉంది. సచివాలయ ఉద్యోగులకు నోటీసులు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. అన్నీ కూడా వివరాలు క్లియర్గా చూద్దాము. ఓకేనా? ముందుగా మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఓకేనా? మొదటి అప్డేట్ చూసినట్లయితే, సచివాలయ ఉద్యోగులకు నోటీసులు. ఎన్టీఆర్ జిల్లాలో 40% మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు. బయోమెట్రిక్ అటెండెన్స్ లేదనేది కారణం. ఎన్నికల డ్యూటీలు చేస్తుంటే ఇదేంటని ఉద్యోగుల ఆగ్రహం. జాబ్ చార్ట్ అమలు కాకుండా బండెడు పని భారం అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పనితీరుపై గ్రామ సచివాలయ ఉద్యోగులు బగ్గుమన్నారు. జిల్లాలో చాలినంత మంది ఉద్యోగులు లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులకు మరి బిఎల్ఓలుగా విధులు వేయాల్సి అయితే వచ్చింది. బిఎల్ఓలు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటించాల్సి ఉంటుంది. రోజు ఉన్నతాధికారుల సమీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఓటర్ల జాబితాల స్వచ్ఛీకరణ చేయాలి. ఇలాంటి సర్వే, ఓటర్ స్లిప్ల పంపిణీ చేయాలి. ఇలా తలకు మించిన పనులైతే చేయాల్సి వస్తుంది. మరి వివిధ శాఖల పరిధిలోని వారి అవసరాల రీత్యా డిప్యుటేషన్పై తీసుకున్నారు. మరి అలాంటప్పుడు వీరంతా రోజు గ్రామ వార్డు సచివాలయానికి వచ్చి 3 పూటల బయోమెట్రిక్ వేయడము అసాధ్యమంటూ ఇక్కడైతే తెలియజేశారు. మరి డిప్యుటేషన్ పైన వేరే శాఖలకు పంపించినటువంటి ఉద్యోగులు వారు ఎక్కడైతే ప్రీవియస్గా వర్క్ చేశారో అక్కడ బయోమెట్రిక్ వేయలేకపోవడంతో, అంటే అక్కడికి వెళ్ళాలి ప్లస్ ప్రజెంట్ డిప్యుటేషన్ పైన ఉన్నటువంటి వర్క్ పైన అటెండ్ అవ్వాలి అంటే రెండింటికి సాధ్యం కాదు కాబట్టి సో బయోమెట్రిక్లో అయితే ఇబ్బంది రావడంతో వేయలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. అలా బయోమెట్రిక్ వేయకపోవడంతో చాలామంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు షోకస్ నోటీసులు అయితే అందజేసినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే చూడాలి. సో ఇక చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, గ్రామవార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో మరి ఖాళీలు అయితే ఉన్నాయి, కానీ మరి ఎప్పుడు భర్తీ చేస్తారంటే, సో గైస్, మరి దీనిపైన సమాధానం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుందండి. ఓకేనా? మరి ఏ ప్రభుత్వం అయితే వస్తుందో సో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలపైన ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? చూద్దాం. మరి ఖాళీలు అయితే ఉన్నాయండి, ఖాళీలు లేవనేది కాదు. సో ఖాళీలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా సర్దుబాటు ప్రక్రియను కూడా ఆపేశారు. గ్రామ వార్డు సచివాలయాలలో 12 మంది, ఒక్కో సచివాలయానికి 12 మంది ఉండాల్సింది 8 మందితో సర్దుబాటు చేయాల్సి ఉండగా దాన్ని కూడా ఆపివేశారండి. మరి తాత్కాలికంగా ఆపివేశారా లేదా
మళ్ళీ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రారంభిస్తారనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిందిగా టైం అయితే ఉందండి. ఇంకా నెక్స్ట్, కొత్త ప్రభుత్వమైన మెగా డిఎస్సి ఇస్తుందా? రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఉపాధ్యాయ నియామకం కోసము నిర్వహించే డిఎస్సి 2024 పరీక్షలు నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పరీక్షను పాఠశాల విద్యాశాఖ నిర్వహించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితాలు కూడా వెల్లడించలేదు. ఈ రెండు పరీక్షలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఏపీ టెట్ ఫలితాలు, ఏపీ టీఆర్టీ పరీక్షలు నిలిపివేయాలంటూ మార్చి 30వ తేదీన ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాల అనంతరం వచ్చే కొత్త ప్రభుత్వం డిఎస్సి పరీక్షల రీషెడ్యూల్ చేస్తుందా లేక కోడ్ ముగిసిన వెంటనే అధికారులే షెడ్యూల్ జారీ చేస్తారా అనేది మరి అభ్యర్థులకు అంత చిక్కడం అయితే లేదు. మరి ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అధికారులే షెడ్యూల్ చేస్తారా అనేది అభ్యర్థులు అయితే అంత చిక్కడం లేదు. ఎన్నికల కోడ్ రాకముందు ఏపీ టెట్ ఫలితాలు డిఎస్సికి మధ్య కొంత సమయం ఉండాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా దానిపై హైకోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు కూడా అందజేసి డిఎస్సి పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే పోస్ట్ పోన్ చేసిన సంగతి అయితే తెలిసింది. సో డిఎస్సి అయితే గైస్, గత ప్రభుత్వం ఏదైతే ఉందో 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదండి. చాలా చాలా బాధాకరం. మరి డిఎస్సి చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి అయితే వర్ణనాతీతం నిజంగా చెప్పాలంటే. సో లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూసినప్పటికీ కూడా ఒక్క డిఎస్సి నిర్వహించలేదండి. నామమాత్రంగా ఒక టెట్ మాత్రమే నిర్వహించి వదిలివేయడం అయితే జరిగింది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల డిఎస్సి వేశారు, కానీ దానికి చాలా అంటే చాలా అడ్డంకులు వచ్చాయి. టెట్ ఎలాగోలా నిర్వహించారు, కానీ మరి ఫలితాలు మాత్రం ఎలక్షన్ కోడ్ ఉండడంతో దాన్ని కూడా నిలిపివేయడం అయితే జరిగింది. ఇక మరి డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే కొత్త ప్రభుత్వం ఫార్మేషన్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అభ్యర్థులు వెయిట్ చేసేది ఏంటి అంటే కొత్త క్యాలెండర్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందంటే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి సంవత్సరము ఎన్నికల క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, యూపీఎస్సీ ఏ విధంగా అయితే షెడ్యూల్ ప్రకటిస్తుందో ఆ విధంగా ప్రకటిస్తామంటూ మరి కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ప్రకటించడం అయితే జరిగిందండి. ఇది మరి సాధ్యమవుతుందా లేదా అనేది మాత్రము చూడాలి. ఓకేనా? గత అధికార పార్టీ కూడా చెప్పినప్పటికీ కూడా అమలుకు మాత్రం సాధ్యం కాలేదండి. ప్రతి సంవత్సరము 6,500 పోలీసు ఉద్యోగాలు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖునే ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అది సాధ్యమైతే కాలేదు. సో మరి ప్రజలు ఈ సంవత్సరము మరి ఎటువైపు మొగ్గు చూపారనేది తెలియదు. అదే ప్రభుత్వం వస్తుందా, మళ్ళీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే, లేదా కొత్తగా చేంజ్ అయితే కోరుకుంటున్నారా అనేది మాత్రం ఇక తెలియనటువంటి పరిస్థితి. సో 4 వరకు ఆగవలసిందే. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఉన్న ప్రభుత్వం ఉంటేనే బెటరా, లేదా కొత్త ప్రభుత్వం వస్తే మరి నిరుద్యోగులకు ఏమైనా ఆశ కలుగుతుందా నోటిఫికేషన్ల పైన? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అనేది. ఓకేనా? సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.